ఓం గం గణపతే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఏప్రిల్ మంత్ లో 3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. చాలా ముఖ్యం అందరూ తెలుసుకోవటం. ఈ మంత్ లో జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే 4 గ్రహాలు మాత్రం ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, ఈ 2 పూర్వ గ్రహాలు ఇవి మాత్రం ఉన్నాయి. బుధుడు, శుక్రుడు మాత్రం ఉన్నాయి. ఇవి శుభ గ్రహాలు అనుకోవచ్చు. ఈ 4 యొక్క గ్రహాల యొక్క పరిస్థితిని, వాటి యొక్క స్థితిగతులను బట్టి ఈ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది కాకుండా ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ ఉంది. 19వ తారీఖు వస్తుంది. ఎప్పుడైతే అక్షయ తృతీయ వస్తుందో మంచి మంచి పనులు కనుక చేస్తే ఆ వచ్చిన పుణ్యం మనకి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఎన్ని జన్మలైనా పోదు అని చెప్పేసి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఇంకా అందరికి బాగా నానుడు ఏంటంటే ఆ రోజు ఏ పని కనుక చేస్తే మనకి స్థిరంగా ఉంటుంది. అందుకని బంగారం కొనుక్కోవటము, పవిత్రమైన వస్తువులు కొనుక్కోవటము, దాన ధర్మాలు చేయటం అనేది ఇంకా చాలా విశిష్టత కలిగిన గొప్ప గొప్ప మనకి అవకాశాన్ని జీవితం ఎదగడానికి ఈ రోజు అనేది పుణ్యప్రదంగా ఉంటుంది అని గమనించాలి. ఇది కాకుండా ఈ మంత్ వచ్చేటప్పటికి 15 డేస్ అంటే చైత్ర మాసంలో, ఇంకొక 15 డేస్ వైశాఖ మాసంలో ఉంటుంది. వైశాఖ మాసంలో ఉదక కుంభ దానం అంటారు. అంటే పేరు ఏంటంటే చాలా టఫ్ గా పెద్దగా ఉంటుంది. అంటే సింపుల్ లాంగ్వేజ్ చెప్పంటే వాటర్ బాటిల్స్ అనుకోవచ్చు. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పొట్టుకున్న పాత్ర. ఈ పాత్రలో కలిపి ఆ దానం కనుక చేయగలిగితే దాన్ని మహాపుణ్యం వస్తుంది అని చెప్తారు. అంటే ఎన్నో రకాల కర్మలన్నింటినీ పోగొడుతుంది అని చెప్తారు. ఉదాహరణకు మేము మా క్లయింట్ కి ఒకళ్ళకి బెంగళూరులో ఈ ఉదక కుంభదానం 2-3 సంవత్సరాల క్రితం చేస్తాము. ఏం చేయాలి? ఒక రాగి చెంబు తీసుకొని దాని నుంచి మంచి నీళ్లు పెట్టుకొని అందులో ఒక యాలకాయ కానీ ఒక లవంగా కానీ వేసి దానికి కొంచెం పట్టిక కానీ ఏదైనా బెల్లం కానీ అందులో కొంచెం కలిపేసి ఆ చెంబుకి లేదంటే ఆ పాత్రకి మనం పసుపు కుంకుమ పెట్టి ఆ పాత్రతో సహాయమైన సద్బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, పితృ సమానులు కానివ్వండి, లేదా గురువు సమానులకు సంబంధించిన వాళ్ళకి కానీ మనం ఆ పాత్ర దానం చేయగలిగితే దాన్ని ఉదక కుంభ దానం అంటారు. ఇలా చేయగలిగితే సూపర్. అలా చేయలేని వాళ్ళు కూడా దానికి మీరేం నిరుత్సాహపడిన అవసరం లేదు. ఈ ఇయర్స్ దాకా ఎప్పుడైనా ఒక వీడియోలో చెప్తే ఇది ఏం చెప్తానంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. మనకి చలివేంద్రాలని అవి ఇవి పెడుతూ ఉంటారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ రోజు అలా పెడితే ఎవరు వాటిని కూడా చూడరు, ఆగరు. ఎందుకంటే ఎక్కడ మనం కంటామినేటెడ్ వాటర్ తాగుతాము, ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ 2-3 వేల బిల్లు అవుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ అంటే అవి చక్కగా తీసేసుకొని అందరికి దానం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే అదే పుణ్యం వస్తుంది. ఇప్పుడు కాలమాన దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పడం తోటి 2 ఇయర్స్ బ్యాక్ ఒక లేడీ నాకు ఫోన్ చేసి మీరు చెప్పిన ఉదక కుంభదానాన్ని వాటర్ బాటిల్స్ నేను ఆఫీస్ కార్ లో పెట్టుకొని తీసుకుని వెళ్ళానండి. అందరికి చక్కగా ఇచ్చుకుంటే వెళ్ళిపోయాను. అందరూ థ్యాంక్స్ చెప్పారండి అని చెప్పారు. ఇలా మీరు చక్కగా నీళ్ళని, వాటర్ బాటిల్స్ వీటిని దానం చేస్తే చాలా చాలా కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలా ఉంది ఈ రాశి ఫలాన్ని మనం చూద్దాం. మనం ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 2026 సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. అందులో ముఖ్యంగా ధనుసు రాశి మనం చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్ గా ఉండే ఈ ఏప్రిల్ మంత్ మీరు గమనించాలి. ఎందుకు అంటే అది డీటెయిల్స్ చెప్తున్నది ముందు ఇందులో నక్షత్రాలు చూస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా రిపీట్. ధనుసు రాశి ఇందులో చూస్తే మనం ఇందులో ఉన్న నక్షత్రాలు ఫస్ట్ గమనిస్తే ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలాన్ని బట్టి చూస్తే వీళ్ళకి ఏ, యో, భా, భీ, భూ, ధా, బే అన్న లెటర్స్ ఇందులో ఉంటూ ఉంటాయి. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాల యొక్క మారుతూ ఉండటంతో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంది మనం గ్రహం టు గ్రహం చూద్దాం. మనకి వార్తల్లోని ముఖ్యాంశాలలాగా మనకి ఏం చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 డేస్ వీళ్ళని మానహాని, అవమానించాలి అన్న యాటిట్యూడ్ తో ఎక్కువ ఉంటారు ఈ చుట్టూ జనాలు. అయితే తర్వాత ఏమవుతుందంటే రిపత్యం, శత్రు బాధ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే మీకల్లే అవకాశం వచ్చే అవకాశం, మీకల్లే అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. విపత్యం, అనుకోకుండా మీకు వేరే వాళ్ళ ద్వారా ఆపదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా ధనం రావాల్సినంత ధనం రాకుండా కొంచెం ఇబ్బందులు కూడా అవకాశం ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఇది అంతా కొంచెం మంచిది కాదు. ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది గ్రహస్థితి పెట్టి అని మనం గమనించుకోవాలి.
ఇందులో మనకి ఫస్ట్ సూర్యుడిని బట్టి చూస్తే ఎలా ఉంటుందంటే, సూర్యుడు 5వ స్థానంలో ఉండటం ఇది అంత మంచిది కాదు అని చెప్తారు. ఏమంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధనం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అని చెప్తారు. 5వ స్థానంలో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే సోమరితనం, అంటే లేజీగా ఉండటం అవకాశం ఎక్కువగా ఉంటుంది. హృదయంలో ఏదో కంటకంగా ఉండటం, స్నేహితుల వల్ల ఇబ్బంది, ధనధాన్యం కోల్పోవటం, బుద్ధి బలం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా బుద్ధి చాంచల్యం ఆత్మహత్య అని చెప్తారు. అంటే బుద్ధి అనేది నిలకడగా ఉండకుండా అటు ఇటు ఎక్కువగా ఊగిసలాడుతూ ఉంటుంది. రకరకాల డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఈ రోజు ఒక ప్లానింగ్ ఉంటుంది, రేపు ఒక రోజు ప్లానింగ్ ఉంటుంది. వీటన్నిటికంటే కూడాను మీరు ఎక్కువగా లేజర్స్ కి ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సీరియస్ గా చేయవలసిన పనులని పోస్ట్ పోన్ చేసుకుంటూ అన్వాంటెడ్ లేదంటే ఉపయోగం లేని పనులతో ఎక్కువగా వృధాగా టైం గడిపే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. అయితే కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో ధన ప్రవాహం అయితే చాలా బాగుంటుంది. కానీ కుజుడు 4వ స్థానంలో ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో, లేదా బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో, లేదా తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉందని గమనించాలి. మనకేం చెప్తారంటే బంధువైరం ధనక్షయం, అంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు పెట్టుకునే అవకాశం లేదా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. అయితే ధన ప్రవాహానికి ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా సూర్యుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో 6వ స్థానంలో రిపీట్ మీకు శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో కనుక శుక్రుడు ఉంటే ఇది అగైన్ అంత అనుకూలమైన టైం కాదని గమనించాలి. ఈ టైంలో ఏమవుతుంది, విరోధ శత్రు పీడానం జ్ఞాతీనాంచ విరోధ ఆయాసో ధారా పుత్రద్వేషై షష్టమే భృగునందనే అని చెప్తారు. అంటే 6వ స్థానంలో శుక్రుడు కనుక ఉంటే విపరీతమైన తలపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. విరోధ కావాలని శత్రువులతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవ ఉంటుంది, కుటుంబంలో గొడవలు ఉంటాయి. అంతేకాకుండా పిల్లలతోటి భార్య పుత్రులతో కూడా కొంచెం వివాదాలకు అలా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్ గా ఉండవలసిన మాసాన్ని మీరు గమనించాలి. మనం నక్షత్రం బట్టి చూసుకుంటే ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. అందులో నక్షత్రం ప్రకారం మన మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. దాన్ని బట్టి చూసుకుంటే ఇందులో సూర్యుని వల్ల జయము, ధన ప్రాప్తి, జయము కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా సూర్యుడు బాగా అనుకూలంగా ఉండటంతో జయం వస్తుంది, ధన ప్రాప్తి వస్తుంది. వీటితో పాటు జయము బంధించబడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదము ఉంటుంది, ధన ప్రవాహం బాగుంటుంది. వీళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటు కలహము, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బంధనము అంటే ఏమైనా అర్థం చేసుకోవాలంటే ఒక కన్ఫ్యూజ్ అయిన పరిస్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. ఎలా అయితే బాగుంటుంది ఫ్యూచర్ లోకి, లేదా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ కొంతమంది యుఎస్ లో ఉంటారు, ఇండియాకి రావటం వేస్తా, లేదంటే ఇండియా నుంచి యుఎస్ వెళ్ళటం వేస్తా. కొంతమంది జాబులు సరిగా రావటం లేదు. ఈ టైంలో చాలా మంది రీసెంట్ గా నాకు లాస్ట్ 1 month నుంచి ఈ టైప్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఏంటి ఇండియాలో ఉండాలా లేదంటే యుఎస్ లో ఉండాలా, ఆల్రెడీ యుఎస్ వెళ్ళిపోవాలి, ఎకడమిక్ గ్రోత్ బాగుంటుంది, జాబ్ చేసుకోవచ్చా లేదంటే బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఇలా డైలమాకి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో కనుక ఒకసారి మీ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ ని లేదా ఆస్ట్రాలజర్ని కనుక కలిసి వాళ్ళ దగ్గర మీరు చక్కగా మీ జాతక చక్రం చూపించుకొని మీ యొక్క ఆరోస్కోప్ ప్రకారం ఎక్కడైతే మీరు కంఫర్టబుల్ ఉంటారో అని తెలుసుకొని అలా డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో ఒక ఈ రాశి వాళ్ళకి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, కమ్యూనికేషన్ చేసేటప్పుడు, లేదా పబ్లిక్ ఏదైనా మీటింగ్ లో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు మీకు పొరపాటున లేదంటే బై మిస్టేక్ అంటారు కదండి, అలా ఒక మిస్టేక్, ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా లేటర్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గమనించుకొని మీరు చాలా చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ఈ మాసంలో మీరు ఏదైనా పరిహారాలు చేసుకుంటే నవగ్రహాల చుట్టూ తిరగడం చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో ఉండటం తోటి బంధువులతోటి లేదంటే భార్యతోటి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా అటెన్షన్ పే చేయడం చాలా ముఖ్యమని గమనించుకోవాలి. అయితే ఈ రాశితో పాటు ఇంకా ఈ ఇంటిలో గనక సింహరాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, మీన రాశి ఉన్నా, మేష రాశి ఉన్నా కానీ ఒక్కసారి ఇంటికి మొత్తం జాతకం చక్రం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళతో పాటు ఇందాక చెప్పిన రాసుకున్న రాశులు వాళ్ళు ఉంటే ఇంట్లో ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువ ఉందని గమనించాలి.
సో ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా సొల్యూషన్స్ ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి. అవి చేసుకుంటూ ఉంటే లైఫ్ పదంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ఏజ్ కనుక 35 to 45 ఉంది, అందులో మీరు సరైన గ్రోత్ లేకుండా మధ్యలో ఎక్కడో ఆగిపోయారు, స్ట్రక్ అయిపోయారు, లైఫ్ లో ముందుకెళ్ళటం లేదు అని మీకు ఎక్కడ అనిపిస్తే దానికి సంబంధించి ఒకసారి జాతక చక్రం చూపించుకొని ఏమైనా శాపాలు ఉన్నాయా, ఏమైనా గ్రహ పీడలు ఉన్నాయా అవి చూసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ పద్ధతులు ముందుకెళ్తుంది. ముఖ్యంగా ధనానికి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అష్టలక్ష్మి పూజ చేయించుకోవటం లేదా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, దీంతో పాటు కుబేర పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. బంధువులతోటి ఇంకా ఎవరైనా ఇంకా భార్యాభర్త మధ్య సరైన అవగాహన లేక గొడవలు పడుతూ ఉంటే వాళ్ళకి అఘోర గౌరి పాశుపత అభిషేకము లేదా కన్యా పాశుపత అభిషేకం చేయించుకోవటం, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం, శుక్రగ్రహానికి శాంతులు చేయించుకోవటం చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎవరికైనా హెల్త్ కనుక బాగాలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము హోమం ఇవి చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటారు. సో మీకున్న ఎలాంటి సమస్య అయినా కనుక అనిపిస్తే ఒక్కసారి కాల్ అపాయింట్మెంట్ తీసుకొని కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీరు అష్టైశ్వర్యాలతో ఉండాలి, భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.